ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి. ముందుగా మనం ఈ మిల్లీ మేకర్స్ ఏం చేయాలి, వేడి నీళ్ళల్లో నీళ్ళు వేడి చేసిన నీళ్ళు అవి ఆ వేడి నీళ్ళలో వేసాను. వేసిన తర్వాత కాసేపు అలా ఉంచండి, అవి నానుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఉల్లిపాయలు వేద్దాం. చూడండి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపుదాం. మంచి నూనె 3 స్పూన్లు వేసుకోవాలి. మంచి నూనె 3 స్పూన్లు వేసుకుందాం. 1 2 3 ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించబోతున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఎక్కే లోపల మనం ఖాళీగా ఉన్నాం. ఈ లోపల మనం యావ టిప్స్ చేయవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నేను చెప్పినట్లుగా మీకు వీడియోలో చెప్పాను కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చేతులు 2 ఇలా ముడవండి. బొట్టక నీళ్ళు పైకి చూడాలి. ఇలా కళ్ళు మూసుకొని 8 సార్లు గాలి పీల్చి వదలండి. తర్వాత ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకుంటూ మనం పని చేసుకోవచ్చు. అల్లం పేస్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పచ్చి అంతా పోతుంది. నూనెలో వేపిన తర్వాత ఉల్లిపాయలు కూడా, టమాటాలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి వేపాలి. వాసన అంతా పోతుంది. నెక్స్ట్ టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసాను, వేగుతున్నాయి. ఈ లోపల మనం ఏం చేద్దాం, మిల్లీ మేకర్స్ వేడి నీటిలో వేసాం కదా, వీటిని తీసి ఇటువంటి పాత్రలో వేయాలి. బొక్కలు పాత్రలో ఇలా వేసినట్లయితే నీరంతా అడుగు పాత్రలోకి వెళ్ళిపోతుంది. వీటిలో నీరు చేరి ఉబ్బుతాయి. ఇవి నీరంతా అడుగు పాత్రలోకి వెళ్ళిపోతుంది. అలా వీటిని ఇలా నొక్కాలి. నొక్కినట్లయితే వీటిలో ఉన్న నీరంతా అడుగు పాత్రలోకి వెళ్ళిపోతుంది. ఈ లోపల
టమాటాలు ఎగాయి, వీటిని వేసేద్దాం. మిల్ మేకర్స్ అందులో వేసేద్దాం. కాసేపు నూనెలో వేపాలి. మిల్ మేకర్స్ నూనెలో వేపిన తర్వాత మనం ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇది ఒక 10 మందికి సరిపడా కర్రీ. మీకైతే చిన్న ఫ్యామిలీ ఉంటే మీరు 20 గ్రాములు 50 గ్రాములు వేసుకొని చేసుకోండి. 50 గ్రాములు మిల్ మేకర్స్ తీసుకొని చేసుకోండి. కొంచెం వాటర్ పోయాలి. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ పోసిన తర్వాత దీనిని కాసేపు ఉడకనిద్దాం. ఈ లోపల మీరు యోగా టిప్స్ చేసుకోవచ్చు. కూర ఇప్పుడు రెడీ అయిపోయింది. గుమగుమలాడే మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. మంచి స్మెల్ రావడానికి కొత్తిమీర వేస్తారు. ఘుమఘుమలాడే మిల్ మేకర్ కర్రీ. ఇది చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే కర్రీ. ముందు మనం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చూడండి, కొంచెం టేస్ట్ చూస్తున్నాను. వేడిగా ఉంది. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.